హాయ్ హలో నమస్తే నేను మీ గుంటూరు అమ్మాయి. ఈరోజు మేము గుజరాత్ టు ఆంధ్ర అయితే వస్తున్నాం. సో మా ట్రైన్ జర్నీని మీతో షేర్ చేస్తాను. సో మేము వడోదరాలో స్టార్ట్ అయ్యామన్నమాట. వడోదర టు గుంటూరు వెళ్తున్నాం. ఇది వచ్చేసి స్వామినారాయణ టెంపుల్ వడోదరాలో ఉంది. చాలా బాగుంటుంది, ఇంకా చాలా పెద్దగా అయితే ఉంటుందన్నమాట. సో గుజరాత్లో చాలా ఫేమస్ స్వామినారాయణ టెంపుల్. మేము ఫస్ట్ వందే భారత్ ట్రైన్లో అయితే ట్రావెల్ చేయాలన్నమాట. సో మాకు డైరెక్ట్ ట్రైన్ అయితే దొరకలేదు, అందుకని మేము 2 ట్రైన్లు అయితే మారాల్సి వస్తుంది. సో ఫస్ట్ అయితే వడోదర రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. సో వడోదర స్టేషన్ అయితే ఇలా ఉంటుంది రైల్వే స్టేషన్. సో మా ఇంటి నుంచి ఒక 30 మినిట్స్ అనమాట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో అందరైతే రెడీగా ఉన్నారు, ట్రైన్ కోసం చూస్తున్నారనమాట. మేము కూడా ట్రైన్ అయితే వడోదరకి దగ్గరలో ఉందని చూపిస్తుంది. వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో అయితే చూస్తున్నాం మేము ఎక్కడికి వచ్చిందా అని. ఆ తర్వాత ఇదన్నమాట స్టేషను. ఫస్ట్ టైం లైఫ్లో వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కుతున్నాను. చాలా థ్రిల్లింగ్గా ఉంది. చూడండి, ట్రైన్ వచ్చేస్తుంది. ఎంత స్పీడ్గా వస్తుందంటే ఆ ట్రైన్ ఎంత స్పీడ్గా ట్రావెల్ అయ్యామో చూపిస్తాను మొత్తం. ట్రైన్లోకి అయితే ఎక్కేస్తున్నాము. చాలా అంటే చాలా బాగుంటాయి ట్రైన్, చాలా కొత్తగా ఇంకా హైజీన్గా ఉందన్నమాట. సో నార్మల్ ట్రైన్స్లో ఇలా ఉండదు. సో చాలా బాగుంది. డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను, క్లోజ్ అయిపోయింది. సో అందుకని ఓపెన్ చేసి ఇంకా వెళ్తున్నాను. చాలామంది అయితే ఎక్కారనమాట. సో అందుకని కొంచెం అటు ఇటు చూసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా ఉంది ట్రైన్ అయితేను. సో కూర్చోగానే మాకైతే వాటర్ బాటిల్ అయితే ముందే పెట్టేశారు, న్యూస్ పేపర్ కూడా ఉంది. సో ఆ తర్వాత డెస్క్ టాప్ కూడా ఒకటి ఇచ్చారు. ఏమైనా ఫుడ్ పెట్టుకోవడానికి కానీ వాటర్ బాటిల్ ఏమైనా పెట్టుకోవడానికని ఒక డెస్క్ టాప్ ఉంది. కింద కాళ్ళు పెట్టుకోవడానికి ఒక స్టాండ్లా అయితే ఒకటి ఉందన్నమాట. మా మహి మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నాడు. ట్రైన్ భలే స్పీడ్గా వెళ్తుందమ్మా అంటున్నాడు. వాడికి బుల్లెట్ ట్రైన్ కావాలి ఎక్కుతా అని ఒకటే గొడవ. సో ఇలా అయితే ఉందన్నమాట ట్రైను. సో అందరూ అయితే వచ్చేసారు, వచ్చి కూర్చున్నారు. ట్రైన్లోకి ఎక్కగానే టీసీ అయితే వచ్చేసారనమాట. సో వచ్చి చెకింగ్ చేస్తున్నారు. సో అందరూ ఉన్నారా లేదా, టికెట్స్ ఉన్నాయా లేదా, ఎక్కింది వాళ్ళేనా లేదా అని అన్ని చెకింగ్స్ అయితే చేస్తున్నారు. సో మేము స్పీడ్ కూడా కౌంట్ చేస్తున్నాము. 126, 27, 28. సో అంత స్పీడ్తో అయితే మూవ్ అవుతుంది. ఆ తర్వాత పోలీసులు కూడా వచ్చారనమాట. సో అన్ని చెకింగ్స్ అయితే ప్రాపర్గా చేస్తున్నారు. చాలా హై సెక్యూరిటీతో అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత అయితే వాళ్ళు మాకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే పంపించారు. అందులోకి బ్రెడ్, జామ్ ఇచ్చారు, టమాటో కెచప్, ఇంకా బటరు, ఒక స్పూన్ ఇచ్చారు, ఒక స్టిక్ కూడా ఇచ్చారనమాట. సో బ్రెడ్, జాము, అందులోకి బటర్ కూడా, ఒక మసాలా చాయ్ అనమాట. ఇది ఇన్స్టెంట్గా ప్రీమిక్స్ చేసుకోవడానికి. సో మసాలా చాయ్ మిక్స్ అయితే ఇచ్చారు. అందులోకి మళ్ళీ ఆమ్లెట్ అండ్ ఆలూ ఫ్రై పీస్ కూడా 2 ఇచ్చారు. సో మేము నాన్ వెజ్ ఆర్డర్ చేసాం, అందుకని మాకు ఆమ్లెట్ ఇచ్చారు. సో వెజ్ వాళ్ళకి పోహా ఇచ్చారనుకుంటా. సో ఇదైతే కచోరీ. సో కచోరీ కూడా చాలా బాగుంది టేస్ట్. సో నేనైతే అన్నీ టేస్ట్ చేస్తున్నాను. సో టమాటో కచప్ అయితే వేసుకొని తింటున్నాను. చాలా అంటే చాలా బాగుంది, ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత ఆమ్లెట్ కూడా టేస్ట్ చేస్తున్నాను. సో ఆమ్లెట్ కూడా సూపర్గా ఉంది. ఒక టిష్యూ కూడా ఇచ్చారనమాట. సో చేయి తుడుచుకోవడానికి ఉంది. సో అందరూ అయితే ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో మేము కూడా తినేసాం. సో బ్రేక్ఫాస్ట్ అయితే అలా చేసామన్నమాట. ఆ తర్వాత మసాలా చాయ్ కోసం అని హాట్ వాటర్ అయితే ఇస్తున్నారనమాట. సో మిల్క్ పౌడరు, మసాలా ఇంగ్రీడియంట్స్, చాయ్ మొత్తం దాంట్లోనే ఉంది. సో ఇన్స్టెంట్గా కలుపుకోవడమే అనమాట. నేనైతే హాట్ మిల్క్ ఇస్తారేమో అనుకున్నాను, కానీ హాట్ వాటర్ ఇచ్చారనమాట. సో అందులోనే ఇన్స్టెంట్గా వేసుకొని చేసుకుంటే మసాలా చాయ్. సో చాలా అంటే చాలా బాగుంది మసాలా చాయ్ కూడాను. టేస్ట్ సూపర్గా ఉంది. సో అన్నీ బాగున్నాయి. ఆ తర్వాత ఇది వచ్చేసి నర్మదా రివర్ అనమాట.
సో ఇది భరూచ్ అండ్ అంకలేశ్వర్ మధ్యలో అయితే ఉంది. సో ఈ నది అయితే చాలా పెద్దగా ఉంది. మాకు ఇటు సైడ్ నుంచి అటు సైడ్ రావడానికి ఒక 3 to 5 minutes అయితే పట్టిందనమాట టైము. చాలా పెద్దగా ఉంది నర్మదా రివర్. సో మొత్తం పొల్యూషనే. సో లేయర్స్గా ఉంది, దానిపైన కనిపిస్తుంది కదా. సో అదంతా వచ్చేసి పొల్యూషన్ అనమాట. సో కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ సో అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో దాంట్లో వేస్ట్ అంతా దీంట్లో వదిలి అలా పొల్యూషన్ అయితే అయిపోయింది. ఇది అంకలేశ్వర్ రైల్వే స్టేషను. సో చూపిద్దామని ఒక క్లిప్ అయితే రికార్డ్ చేశాను, చూడండి. ట్రైన్ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది, చూపిస్తున్నాను కదా. 127 and 28 స్పీడ్తో అయితే వెళ్తుంది. సో బాత్రూమ్స్ కూడా ఒక క్లిప్ తీశాను, వందే భారత్లో బాత్రూమ్స్ ఎలా ఉంటాయని చూపించడానికి. చాలా బాగుందన్నమాట, అంటే నీట్గా ఉన్నాయి, కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది. సో బాత్రూమ్స్ కూడా ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా సూరత్ రైల్వే స్టేషను. సో అది కూడా చూపిద్దాము రైల్వే స్టేషన్ అని ఒక క్లిప్ అయితే రికార్డ్ చేశాను. సో సూరత్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. గుజరాత్లో మెయిన్ అహ్మదాబాద్ తర్వాత ఇదే పెద్దదన్నమాట. సో ఇది వచ్చేసి ఇంకా మేము ముంబైలోకి వచ్చేస్తున్నాం అనమాట, ఎంటర్ అవుతున్నాం. ఇది వచ్చేసి అరేబియా సముద్రం. సో సముద్రం పైన ఒక బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. సో ఆ బ్రిడ్జ్ పై నుంచి ట్రైన్ వెళ్తుంది. సో ఇదంతా సముద్రం, ఇటుపక్క అటుపక్క 2 పక్కల సముద్రం ఉంది. సో ఇది కూడా ఫుల్ పొల్యూషను. సో పొల్యూషన్తో నిండిపోయింది ఎక్కడ చూసినా. సో కెమికల్గా ఉంది అనమాట. సో అంతా ఖాళీ అయితే అయిపోతుంది ట్రైను. సో అందరూ అయితే దిగేస్తున్నారు. ముంబై వచ్చేసింది, ముంబైలోకి ఎంటర్ అయిపోయాం. ఇవి వచ్చేసి లోకల్ ట్రైన్స్. అక్కడ లోకల్ ట్రైన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, అన్నీ లోకల్ ట్రైన్సే, సగం అన్నీ లోకల్ ట్రైన్సే ఉంటాయి అన్నమాట. సో బిల్డింగ్స్ అయితే చాలా పెద్దగా ఉంది. ముంబై అంటే అంత పెద్ద తెలుసు కదా మీకు, చాలా పెద్దగా ఉంటుంది ముంబై. సో అన్నీ లోకల్ ట్రైన్స్. మేమైతే ఇంకా మా స్టేషన్ వచ్చేసింది ముంబై సెంట్రల్లో అయితే మేము దిగుతున్నాం అనమాట. సో ట్రైన్లో నుంచి ఇంకా మేమకైతే దిగిపోయాము. ట్రాక్ అనేది ఇంతటితో లాస్ట్ అనమాట. సో ట్రైన్ స్టార్ట్ అవ్వాలన్నా ఎండ్ అవ్వాలన్నా ఇదే అనమాట పాయింట్. సో ముంబై సెంట్రల్లో స్టార్టింగ్ పాయింట్ ఇది. ఆ తర్వాత వచ్చేసి ఇది మొత్తం స్టేషన్ అనమాట. సో ముంబై సెంట్రల్ స్టేషన్ ఇలా ఉంటుంది. సో చాలా ఓల్డ్ మోడల్లో ఉంది, ఒకసారి చూపిద్దామని క్లిప్ అయితే నేను షూట్ చేశాను అనమాట, చూసేయండి. సో స్టేషన్ ముందు నుంచి ఇలా ఉంటుందన్నమాట, బయట స్టేషన్ అయితే ఇలా ఉంటుంది. సో స్టేషన్ ముందు అన్ని ట్యాక్సీలు అనమాట. మన సైడ్ అయితే ఆటోస్ ఉంటాయి, ఇక్కడ మొత్తం ట్యాక్సీలు. సో ముంబై అంటేనే ట్యాక్సీలు అనమాట. సో ట్యాక్సీలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో క్యాబ్ కానీ ట్యాక్సీలు కానీ కార్స్ కానీ చాలా ఉన్నాయి. ఈ బిల్డింగ్ అయితే ఎంత పెద్దది ఉందో తలక నొప్పి వచ్చి, నాకు మెడ నొప్పి వచ్చేసింది పైకెత్తి చూస్తే. సో ఇలా అయితే మేము మళ్ళీ వేరే ట్రైన్ అయితే చేంజ్ అవ్వాలన్నమాట. ఇది వచ్చేసి మేము ట్రైన్ దిగింది ఇప్పుడు ముంబై సెంట్రల్. సో ఆ తర్వాత మేము ఎలక్ట్రిక్ బస్ ఎక్కాము. ఈ బస్ ఎక్కి అయితే వేరే స్టేషన్కి వెళ్తున్నాము. దాన్ని సిఎస్ఎంటీ అంటారు, అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ అంటారు అనమాట. అది వేరే స్టేషను. సో మెయిన్ స్టేషన్ అనమాట, అది పెద్ద స్టేషను. సో ఇక్కడైతే డబుల్ డెక్కర్ బస్సులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇదేనమాట స్టేషను, చూడండి ఎంత బాగుందో. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలా ఉందన్నమాట. ఓల్డ్గా ఉన్నా కానీ అసలు ఆ డిజైన్ కానీ అది చాలా బాగుంది. సో మేమైతే ఇంకా బస్ దిగి వెళ్తున్నాం అనమాట. సో స్టేషన్ లోపలికి వెళ్తున్నాము. సో 3 పక్కల ఉంది స్టేషన్ మాత్రం, చాలా పెద్ద స్టేషను. మొత్తం 20 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. అక్కడే మాకు వడాపావ్ కనిపించింది స్టేషన్ దగ్గర. సో వడాపావ్ తిందామని అక్కడ ఆగి అయితే వడాపావ్ తీసుకుంటున్నాము. చాలా రోజుల తర్వాత వడాపావ్ అయితే తింటున్నాను. నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు, పూణేలో ఉన్నప్పుడు తిన్నాము, అక్కడ చాలా టేస్టీగా ఉండేది. సో ఇక్కడ కూడా బాగానే ఉంది, ఓకే అన్నట్టే. సో అంత టేస్ట్గా నాకు ఏం అనిపించలేదు, కానీ నాకైతే వడాపావ్ అంటే చాలా ఇష్టం. ఈ ముంబైలో చాలామంది ఈ వడాపావ్ తినే బతికేస్తారనమాట. సో టిఫిన్, లంచ్, డిన్నర్ మొత్తం 3 పూట్ల ఇదే తినేస్తారు వాళ్ళు. సో ఇక్కడ అంత ఫేమస్ అనమాట వడాపావ్ అంటే,
చాలా ఫేమస్ ముంబైలో, మహారాష్ట్రలో కూడాను. మేము కూడా ముగ్గురం కొంచెం వడాపావ్ తినేసాం ఒక్కొక్కటి. మా మహి చూసారా ఎలా తింటున్నాడో, వాడికి కూడా ఇష్టమైన అనమాట. ఆ తర్వాత ఇంకా మేము స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్ అనమాట. లెఫ్ట్ సైడ్ అయితే ఓల్డ్ సిటీ లాగా ఓల్డ్ రైల్వే స్టేషన్ ఉంది, రైట్ సైడ్ అయితే న్యూ అనమాట. సో ఒకసారి ఒక క్లిప్ అయితే రికార్డ్ చేద్దామని చేస్తున్నాను. ఇదంతా ఓల్డ్ మోడలు, కానీ బాగుంది, చాలా బాగుంది కదా. సో ఇదన్నమాట స్టేషన్ ఎండ్ కానీ ఇంకా స్టార్ట్ అయ్యేది కానీ ట్రైన్స్ మొత్తం ఇక్కడే. సో ఇవన్నీ లోకల్ ట్రైన్స్. సో జనాలు అయితే దిగుతున్నారు, కొంతమంది ఎక్కుతున్నారు. సో అలాగైతే ఉంది. ఆ తర్వాత ఈ జనాలు ఎందుకు పరిగెడుతున్నారో మరి, ఒకటే పరిగెడుతున్నారు, సీట్స్ దొరకవనో లేకపోతే ట్రైన్ వెళ్ళిపోతుందనో తెలియదు, పరిగెడుతున్నారు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా మేము లోపలికి అయితే వెళ్తున్నాము, స్టేషన్ లోపలికి. చాలామంది ఉన్నారు జనాలు, ఫుల్ అయిపోయిందనమాట. సో ఇదే మేము ట్రావెల్ చేసే ట్రైన్ అనమాట. సో ట్రైన్లోకి అయితే మేము ఎక్కేసాము. సో ఇవే మేము ట్రావెల్ చేసే ట్రైన్ సీట్స్. సో ఈ ట్రైన్లో మేము సెకండ్ ఏసీలో బుక్ చేసుకున్నాం టికెట్స్. సో ఈ కంపార్ట్మెంట్ మొత్తం సెకండ్ ఏసీ అనమాట. మా మహి అయితే పిల్లో కవర్ తెచ్చుకున్నాడు ఇంటి నుంచే. సో పిల్లో కవర్లో గాలి అయితే ఊదుతూ ఉన్నాడు, పైకి ఎక్కి కూర్చున్నాడు. ఆ తర్వాత మాకు బెడ్షీట్స్ కానీ పిల్లోస్ కానీ అన్నీ వాళ్ళే ఇచ్చారు. సో ట్రైన్ మొత్తం ఇలా ఉందన్నమాట. సో ఇలా అయితే ఉంది, ఫుల్ కర్టెన్స్ కానీ ఎవరికి వాళ్ళకి ఉన్నాయి, చాలా బాగుంది ట్రైన్. ఆ తర్వాత అయితే మేము లంచ్ చేస్తున్నాము. ట్రైన్ ఎక్కేసరికి మాకు 2 అయిపోయిందనమాట. సో బాగా ఆకలిగా ఉందని లంచ్ అయితే తింటున్నాము. ఇంటి నుంచే నేనైతే పులిహోర చేశాను ట్రైన్లో తినడానికి అని చెప్పేసి. సో పులిహోర తెచ్చుకున్నాము, మేము ముగ్గురం కలిసి అయితే పులిహోర తింటున్నాము. సో అలా తినేసిన తర్వాత ఇంకా కాసేపు అయితే పడుకున్నాం అనమాట. సో ఆ రోజు ముందు రోజు నైట్ మాకు నిద్ర లేదనమాట. సో ఇప్పుడు కూడా అని చెప్పేసి ఆ తర్వాత 5కో 6కో నిద్ర లేచామన్నమాట. లేవగానే కాఫీ అయితే వచ్చింది. సో కాఫీ కాదు, టీ తీసుకున్నాము. సో టీ తీసుకున్నాం కానీ అస్సలు బాగాలేదు. చాలామందికి తెలిసే ఉండొచ్చు, సో ట్రైన్ జర్నీ చేసే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, అస్సలు బాగోదు టీ అంటే. ఇంకా అలాగే ట్రైన్లో నుంచి బయటికి చూస్తూ అయితే ఉన్నాము. సో ఇలా అయితే మా ట్రావెల్ చేస్తూ ఉన్నామన్నమాట. సో మొత్తం మాకు 24 కాదు, ఒక 30 అవర్స్ పైనే పట్టిందనమాట ఇంటికి వచ్చేసరికి. ఆ తర్వాత ఇంకా నైట్ 8 అయిందనమాట. సో చపాతీలు కూడా చేశాను నేను. సో చపాతీ పులిహోర 2 చేశాను. సో నైట్కి అయితే చపాతీలు తింటున్నాము. సో దాంట్లోకి పప్పుల పొడి కూడా కొంచెం చేశాను అనమాట. కర్రీ ఏం చేయలేదు. సో సమ్మర్ కదా, ఆలు కర్రీ చేసినా ఉండదు, పాడైపోతుందని. అది కాక నాకు టైం లేదనమాట. సో మార్నింగే 6కి బయలుదేరాల్సి వచ్చింది మేము ఇంటి దగ్గర నుంచి. సో టైం అంత లేదులే అని చెప్పేసి నేనైతే కర్రీ ఏం చేయలేదు. సో పప్పుల పొడి ఇంకా చపాతీ 2 వేసుకొని అయితే తింటున్నాము. ఇంకా నైట్ 10 అవుతున్నా కానీ మా మహికి మాత్రం నిద్ర రావట్లేదు. సో ఇంట్లో అయినా సరే వాడు నైట్ 11, 12 అయిపోతుంది నిద్రపోయేసరికి, నిద్ర అయితే రావట్లేదు. చాలామంది అయితే పడుకున్నారు. సో మా మహి మాత్రం నాతో జాగారం చేస్తున్నాడు. 11, 12 అయింది ఇక్కడ కూడా ట్రైన్లో పడుకునేసరికి. ఆడుతూనే ఉన్నాడు, దూకుతున్నాడు, ఆడుతున్నాడు. ఇంకా చిన్నపిల్లలు అంటే కోతుల్లాగే అనమాట. సో కోతి చేష్టలే అన్నీ, ఏదేదో చేస్తూ ఉంటాడు అనమాట. సో అలా అయితే ఇంకా మార్నింగ్ అయిపోయింది. మేము అర్లీ మార్నింగ్ 4కి అయితే సికింద్రాబాద్లో దిగిపోయాము. సో ఏసీ స్లీపర్ కోచ్ నుంచి అయితే దిగిపోయి మళ్ళీ జనరల్లోకి అయితే షిఫ్ట్ అయిపోయాము. ఏమైందంటే మాకు సికింద్రాబాద్ వరకే మేము టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఎందుకంటే ఇది సికింద్రాబాద్ వరకే వెళ్ళింది. తర్వాత విజయవాడ వేరే రూట్లో అయితే వెళ్తుంది, వరంగల్, మధిర అని వేరే రూట్ అనమాట. సో అందుకని చెప్పేసి మేమైతే ఇక్కడి వరకే చేసుకున్నాం టికెట్స్, వేరే ట్రైన్ చేంజ్ అవ్వాలని. ఇదేమైందంటే రూటు మార్చేశారనమాట. సో డైరెక్ట్గా అయితే వెళ్తుంది గుంటూరు కూడా అని చెప్పేసి అంటే ఇంకా మళ్ళీ అదే ట్రైన్లో అయితే మళ్ళీ జనరల్లో అయితే ఎక్కి కూర్చున్నాం. సో స్టేషన్ అయితే వచ్చేసింది, స్టేషన్లో దిగిపోయాం. సో ఇదన్నమాట మా ట్రైన్ జర్నీ. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.